జై శ్రీమన్నారాయణ. ఈరోజు చిన్న టాపిక్, కలియుగ అంతం అంటే కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి చిన్న వివరణ. అయితే మనకు 4 యుగాలు ఉంటాయి: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిసి విష్ణు పరమాత్మ 10 అవతారాలు ఎత్తుతాడు. ఇదివరకు మనకు 9 వచ్చాయి. 10వ అవతారము కల్కి అవతారం. ఇది కలియుగ అంతంలో వస్తుంది. మరి కలియుగ అంతం అంటే ఏమిటి అంటే కనుక దానికి మనకు పురాణాల్లో చెప్పబడింది ఏమిటి అంటే, ఎప్పుడైతే కలియుగంలో ఈ యొక్కటువంటి గోమాతను వధించి భక్షిస్తారో, ఎప్పుడైతే పురుషుల యొక్క ఆయుర్దాయము 18 సంవత్సరాలకే పడిపోతుందో, ఎప్పుడైతే విషజ్వరాలు, విష రోగాలు, వింత రోగాలు వచ్చి జనాలు పడిపోతారో, ఎప్పుడైతే ఈ యొక్కటువంటి ధర్మము తనకి అర్థమే లేకుండా పాపాలు పెరిగి భయభ్రాంతులవుతారో, అప్పుడు కలియుగ అంతము ఆరంభమైనట్లెక్క. అప్పుడు శంబాల అనేటువంటి రాజ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఈ యొక్క కల్కి అవతారము ఆవిర్భావం ఉంటుంది. ఆ యొక్క కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద కాషాయపు జెండా వేసుకొని దుష్ట సంహారం చేస్తూ ఉంటాడట. ఎవరైతే రాజ్యపాలనకు అనర్హులో వాళ్ళను సంహరిస్తాడు. అలా జరుగుతూ చివరకు ఒక జల ప్రళయం వచ్చి ఈ కలియుగ అంతమవుతుంది. తర్వాత మళ్ళీ కృతయుగంతో మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ యొక్క కల్కి అవతారమే చివరి అవతారము. ప్రతి ఒక్కటి 4 యుగాలకు 10 దశావతారాలు ఇస్తాడు విష్ణు పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.